హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇడ్లీలు చేస్తున్నానండి. కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ముందుగా ఇడ్లీ పిండి తీసుకొని ఇడ్లీ గుత్తుల్లో వేసుకున్నానండి. నేను ఈరోజైతే గ్రీన్ పీస్ క్యారెట్తో చేస్తున్నాను. పిల్లలకు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చూస్తే. ఇడ్లీ అయితే యాక్చువల్గా మన పెద్దవాళ్ళు కూడా అంతగా ఇష్టపడదు కదా, పిల్లలైతే అస్సలు తినడానికి నచ్చరు. ఇడ్లీ చుట్టూ గ్రీన్ పీస్ వేసానండి. మధ్యలో అయితే క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఇదైతే హెల్దీ కూడానండి. అందరి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్దీ ఫుడ్ కూడా. మనం ఇడ్లీ పిండి తినే కన్నా వెజిటబుల్స్ కూడా మనకి అందుతాయి కదా. ఇడ్లీలు అయితే చేశాక చాలా అందంగా ఉన్నాయండి చూడటానికి కూడా. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇడ్లీలు ఈ విధంగా చేశానండి. క్యారెట్ ఇడ్లీ అయితే చేస్తాము, ఇలా గ్రీన్ పీస్ వేసి ఇదే ఫస్ట్ టైం చేయటం. ఇడ్లీ కుక్కర్లో అయితే ఇడ్లీ పెట్టుకుంటున్నానండి. ఇడ్లీ కుక్కర్లో 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. పిల్లలకి బాక్స్లో పెట్టినా కూడా ఇష్టంగా తింటారండి. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. చూడటానికైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ఇడ్లీలు. మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. నేనైతే ఇడ్లీలు ఇప్పుడైతే మా పాపకి టేస్ట్ చూడమని పెట్టానండి, తను టేస్ట్ చూస్తుంది. టమాటా చట్నీతో చేశానండి ఈరోజు, ఇడ్లీతో టమాటా చట్నీ. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.